కూటమి పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసే భారీ ఆధిక్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆలపాటిని గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కోరారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రసంగించారు. పార్టీకి అతీతంగా కూర్చొని మాట్లాడుకొని ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సభ్యులందరూ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుని అంతిమంగా మన లక్ష్యం రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలి, కలిసికట్టుగా పనిచేసుకోవాలి, ఆదర్శవంతంగా నిలబడాలని అందరికన్నా ముందుగా నిలబడింది ఆ రోజున సోదరుల ఆలపాటి ప్రసాద్ గారు. పరిపాలన అనేది ఈ రోజున చాలా కష్టకాలంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గతంలో ఉన్న వ్యవస్థను దుర్వినియోగం చేసి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. వ్యక్తుల పైన ప్రభావం చేసే విధంగా వ్యవస్థను ఉపయోగించుకున్నారు, కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థను ఉపయోగించారు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజలే ఆవేదనతో వ్యక్తపరుస్తున్న అంశం ఏంటంటే, ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు కోసం తప్పకుండా పనిచేయాలనే ఆలోచన మాలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దానిలో క్షేత్రస్థాయికి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. కొంచెం సమయం పట్టింది. 4-5 నెలలు ప్రధానంగా పరిపాలన విషయంలో మాకు కొంచెం జాగ్రత్త జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయడం కోసం చిన్న చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తాం. మేము ఎక్కడ కూడా పొరపాటు లేకుండా గ్రామీణాభివృద్ధిలో మీరు చూశారు. ఈ విధంగా పల్లె పండుగ ఏర్పాటు చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. చాలా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకసారి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అనేది ఎవరు కూడా గుర్తించలేదు. ఎంతో కష్టపడి 5-6 నెలల నుంచి కొత్త విధానాలు, పాలసీస్ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దానికి అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని లోతుగా అవగాహన చేసుకుంటే మీరు కూడా మీ బిడ్డలకి, మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించగలిగితే. కానీ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం వేరు. ఆలపాటి రాజయ్య గారిని 1989-90 చూస్తా ఉన్నారు. అప్పుడు కూడా మన అధికారంలో లేవు. ఆ రోజు తెలుగు యువతకి అధ్యక్షుడిగా ఉండి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని స్వయంగా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తిని తీసుకునేటువంటి కౌన్సిల్కి ఈరోజు తీసుకోవడం కోసం ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టేందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం, పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం. అన్ని శక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున మనందరి మీద ఉంది ఒక యువ నాయకుడు, మంచిగా ఆలోచించగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు. ఆయన ఈరోజు స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండడం వల్ల ఈ రోజున మీ అందరికీ హామీ ఇచ్చాడు. 117 రద్దు చేయబోతున్నానని చెప్పి, యాప్లన్నీ రద్దు చేయబోతున్నానని చెప్పి, అయినా కూడా యాప్లు రద్దు కాలేదని అక్కడక్కడ వింటా ఉన్నాం. మీరు కూడా ఆలోచించాలి. ఏదైతే ఈ రోజున స్కూల్ కమ్యూనిటీకి టేకప్ చేయబడిన వార్డు మీద చేస్తే మీరు పట్టించుకోవాలనుకుంటే మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క